హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎప్పుడూ సదాకాలం కలుగును గాక. క్రీస్తునాథుని యందు అతి మిక్కిలిగా ప్రేమింపడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయమున మేమందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క పరిశుద్ధ ఆరాధనకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ యొక్క ఆరాధన ద్వారా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క దేవాతి దేవుడు మన యొక్క జీవితంలో చేసిన మేలులన్నింటినీ కూడా గుర్తెరిగి దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడుతున్నందులకు ఆయన యొక్క కృపా వర ఫలాములతో మనము అధికముగా దీవించబడుతున్నందుకు ఆ యొక్క దేవుని స్తుతిస్తూ ఆరాధించడానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల దేవుడు ఈ యొక్క పీఠం మీద దివ్య సప్రసాద రూపంలో వేయించేసి మనతో మాట్లాడటానికి ఆయన తన యొక్క కృపను దయను మనందరికీ కూడా చూపించటానికి ఆ యొక్క దేవాతి దేవుడు మన సన్నిధిలోనికి వేయించేసి వచ్చి ఉన్నాడు. అటువంటి దేవుని మనము మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఆ యొక్క దేవుని యొక్క మేలులకు మనము కృతజ్ఞతా వందనములు అర్పిస్తూ ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆరాధించి గణపరుస్తూ స్తుతించి వేడుకుందాం. కారణం ఏమిటంటే, ఎవరైతే వారి యొక్క స్వరములను విప్పి వారు మనసారా దేవుని స్తుతిస్తూ ఉంటారో స్తుతించు వాడికి అన్నీ కూడా వసగబడియును, స్తుతించు వారికి అన్నీ కూడా అనుగ్రహింపబడును అని దేవుడు పలుకుతూ ఉండగా, ఈరోజు మనం ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, ఆ యొక్క దేవాతి దేవుణ్ణి కొనియాడుతూ ఉండగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మనము దేవదూతలతో కలిసి ఈ పరిశుద్ధ సమయంలో దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. మన యొక్క రెండు చేతులను పైకెత్తి ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మన యొక్క స్వరములను ఏకము చేసి మనందరికీ కూడా జీవమునిచ్చిన పరమపితుడు, మన సన్నిధిలో వేంచేసి వచ్చిన దేవుడు, నిన్ను నన్ను కూడా కాచి కాపాడుతూ మనందరికీ కూడా తన యొక్క జీవమునిచ్చి పోషించి రక్షించి కాపాడుతున్నటువంటి త్రిత్వైక సర్వేశ్వరుని ఆరాధించి స్తుతిద్దాం, గణపరుద్దాం. ఆ యొక్క దేవుడు మనకు చేసిన మేలుల కోసము మనసారా ఆ యొక్క భగవంతుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ. పరిశుద్ధ దేవా నీకే స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దేవా నీకే ఆరాధన, మహోన్నత దేవా నీకే స్తోత్రం. మమ్ము ఆశీర్వదించి బలపరచు దేవా, మమ్ము రక్షించు దేవా నీకే స్తోత్రం. అద్భుతములు చేయు దేవా నీకే ఆరాధన, ఆశ్చర్యపరచు దేవా నీకే స్తోత్రం.
జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందే రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చిందే రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 కలిసి ఏక స్వరముతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఇది సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవాతి దేవుని స్తుతించు వారందరికీ కూడా అన్నీ కూడా సాధ్యం. ప్రభుని మనసారా స్తుతించి ఆరాధించు బిడ్డలకు ప్రభు ఆయన అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటాడని వాక్కు సెలవిస్తూ ఉన్నది. భూ ఆకాశములు ఏ విధంగా ఆ భూమిలోని ఉన్నటువంటి సర్వరాశులు ఏ విధంగా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నావో, నీవు నేను కూడా దేవుని బిడ్డలుగా ఆ యొక్క యేసయ్య మన యొక్క జీవితంలో చేసిన మేలుల కోసము మన జీవితంలో అనేక మేలులను దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము జీవిస్తూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. ఈరోజు మనము ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. మనము కుటుంబంతో కలిసి సంతోషముగా జీవిస్తూ ఉన్నాము అంటే అది దేవుని యొక్క కృప. మన యొక్క కుటుంబంలో శాంతి సమాధానములతో ఐశ్వర్యముతో దేవుని యొక్క ఆరోగ్యముతో మనము జీవిస్తున్నామంటే అది ప్రభుని యొక్క దీవెనలు. మరి అటువంటి దీవెనలు పొందుకుంటున్న మనము తిరిగి దేవునికి ఏమి ఇవ్వగలము? మన యొక్క స్తుతి ఆరాధన కృతజ్ఞత మాత్రమే. మనము దేవుడు మనకి ఎన్నెన్నో మేలులు గొప్ప అద్భుత ఆశ్చర్యక్రియలు చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి దేవునికి మనము తిరిగి ఏమి ఇవ్వగలము అంటే ఆరాధన మాత్రమే, స్తోత్ర గీతములు మాత్రమే. దేవునికి మనం ఇచ్చేటువంటి బహుమతి ఏమిటి అంటే ఆ యొక్క దేవుని స్తుతించటం, ఆరాధించటం. కనుక ఈ యొక్క ఆరాధన సమయంలో మనము ఆ యొక్క దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ యొక్క ప్రభువు నిన్ను నన్ను కూడా పోషించమని ఆ యొక్క దేవుడు తన యొక్క దీవెనలతో మనందరినీ కూడా రానటువంటి రోజుల్లో బలముగా శక్తివంతముగా ప్రభుని యొక్క ప్రియమైన బిడ్డలుగా మార్చమని ప్రార్థిద్దాం. ఆ యొక్క దేవుణ్ణి మనము జీవరాశులతో కలిసి సకల సృష్టితో కలిసి మనసారా స్తుతించుకుంటూ ఆరాధిద్దాం. ఎందుకంటే ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వారు మాత్రమే అద్భుతములను చూడగలుగుతూ ఉంటారు. ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో వారి యొక్క జీవితంలోనే పవిత్రాత్మ శక్తి బలముగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఎవరైతే వారు దేవునితో వారి యొక్క మనస్సును విప్పి మాట్లాడుతూ ఉంటారో వారికి దేవుడు తన యొక్క సకల ఆశీర్వాదములు అభిషేకము దయచేయబోతూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా మనము మన ఉన్న చోటల్లో మన యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆ యొక్క దేవుడు మన యొక్క జీవితంలో చేసిన మేలు అన్నిటినీ కూడా ఒక్క నిమిషం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ యొక్క మేలు అన్నిటికీ కూడా మనము తిరిగి దేవునికి ఇచ్చేటువంటి గొప్ప బహుమతి స్తుతి ఆరాధన. దేవుడికి ఇచ్చేటువంటి గొప్ప బహుమతి దేవుణ్ణి ఆరాధించటము, గణపరచటం. కనుక ప్రియులారా, మనము ప్రక్కన ఏమి జరుగుతున్నవని ఆలోచించకుండా మనము మన యొక్క దేవునితో మమేకమై నీవు నేను, నీవు యేసయ్య, నేను యేసయ్య అనేటువంటి తలంపుతో మనము మనసార యొక్క ఆరాధన సమయంలో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆకాశం ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాయో, సూర్యరాశులు ఏ విధంగా దేవుని పొగుడుతూ ఉన్నాయో, చంద్రులు అదేవిధంగా నక్షత్రములు ఏ విధంగా ప్రభువుని గణపరుస్తూ నాట్యమాడుతూ ఉన్నావో, నీవు నేను కూడా ఆ యొక్క దేవుని ద్వారా సృష్టించబడినటువంటి జీవరాశులుగా ఉన్న మనము, దేవుని యొక్క పోలికతో సృష్టించబడిన మనము ఆ యొక్క దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆ యొక్క దేవుని మరొకసారి మనము హృదయముతో పరిశుద్ధాత్మను పొందుకునే బిడ్డలుగా దేవుని యొక్క మేలును మనమందరం కూడా గుర్తెరిగి ఆకాశము నిన్నే పొగడిన స్వామి అని మనం ఆ యొక్క దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క ఆకాశం ఏ విధంగా దేవుని పొగుడుతూ ఉన్నాయో మన యొక్క ఆత్మ కూడా దేవుని పొగిడి స్తుతించినట్లు మన యొక్క ఆలయము, మన యొక్క శరీరము, మన యొక్క హృదయము దేవుని యొక్క ఆలయముగా మారునట్లు ఈ క్షణములో దేవుని స్తుతించి ప్రార్థిద్దాం. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగా స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా
గుర్తెరిగి ఆ యొక్క దేవునికి మనం స్తోత్ర గీతంలో చెప్తూ ఆ యొక్క దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా 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 స్తుతించుము. అందరూ కూడా మీ యొక్క స్వరములను విప్పి ఆ యొక్క దేవాతి దేవునితో మీరు మనసారా దేవుని స్తుతించి ఆరాధించుము. హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకే ఆరాధన. మహోన్నత దేవా నీకే స్తోత్రం. మమ్మల్ని రక్షించు దేవా నీకే ఆరాధన. యేసయ్యా
లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో కొన్ని నిమిషముల పాటు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు దయ కలిగిన వాడు. ఈ యొక్క లోకములోని మానవులు ఆయన యొక్క మార్గములో నడవకుండా వారి యొక్క మార్గము నుండి వైదొలిగినను వేరు వేరు దారులకు వారు ప్రయాణము చేస్తూ ఉన్నను మన దేవుడు మన మీద జాలి చూపి కరుణను చూపి మరలా మనల్ని తన యొక్క సన్నిధికి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు. కారణం ఏమిటంటే మనము చదువుతూ ఉన్నాము ఎజెకియేలు గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు పలుకుతూ ఉన్నాడు, నా బిడ్డలు మరణించడము ద్వారా నాకు సంతృప్తి కలగదు, నా బిడ్డలు పాపములో చనిపోవటము ద్వారా నేను తృప్తి చెందను, ఆనందించను, సంతోషపడేటువంటి దేవుణ్ణి కాను. నా బిడ్డలు ఎప్పుడైతే వారు తిరిగి నా సన్నిధికి వస్తారో, వారు ఎప్పుడైతే తిరిగి నన్ను మరలా స్తుతించడం ప్రారంభిస్తూ ఉంటారో అప్పుడు నా యొక్క హృదయము సంతృప్తి చెందుతూ ఉంటున్నదని ప్రభుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి యొక్క లోకములోని మానవులందరికీ కూడా జీవము ఇచ్చుటలో ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మరణింప చేయటము ద్వారా ఆయన సంతోషాన్ని పొందుకునేటువంటి దేవుడు కాదు. మనం పాపపు ఊబిలో మగ్గిపోతూ ఉన్నప్పుడు, మరి ఆ కుటుంబంలో సమస్యలతో ఉంటూ ఉన్నప్పుడు, మన యొక్క జీవితంలో లేనిపోని ఇబ్బందులు ఇక్కట్లు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, కుటుంబ జీవితము అయోమయ స్థితికి ఘోరమైనటువంటి దుస్థితికి మారుతూ ఉన్నప్పుడు ఆ యొక్క జీవితాన్ని చూసి సంబరపడిపోయి ఆనందించేటువంటి దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఎటువంటి వాడయ్యా అంటే మనమందరము కూడా సంతోషముగా జీవముతో జీవించినట్లు ఆశీర్వదించేటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేవుడు కనికరము కలిగిన వాడు. కనికరము కలిగి మనందరినీ కూడా తన యొక్క జాలి కృపతో ప్రతి దినము కూడా మనల్ని పోషించేటువంటి వాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఏడవలసిన అవసరము లేదు. మీరు మీ యొక్క జీవితంలో దేన్ని చూచి మీరు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు, సోలిపోవలసిన అవసరము అంతకంటే లేదు. కారణం ఏమిటంటే నన్ను నీవు ప్రేమిస్తున్నట్లయితే, నీవు నన్ను ప్రేమించి నా మార్గంలో నీవు నడుస్తున్నట్లయితే నీవు అనుకున్న కార్యములు అన్నీ కూడా నేను చేస్తాను అని ప్రభువు రోమాపత్రిక 8:28లో పలుకుతూ ఉన్నాడు. ఎవరెవరైతే ఈరోజు యేసయ్యను ఆరాధించి స్తుతిస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఈరోజు దేవుని వారి యొక్క మనస్సును విప్పి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నారో వారికి అనుకున్నవన్నీ కూడా మంచి కార్యములే జరుగుతూ ఉంటాయని ప్రభుని యొక్క వాక్కు మనకు సెలవిస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, కారణం ఏమిటి అంటే మన దేవుడు ఈ యొక్క లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. అందుచేతనే మనం ఈరోజు ఈ విధంగా సంతోషముగా జీవించగలుగుతూ ఉన్నామంటే అది దేవుని యొక్క దయ, అది దేవుని యొక్క కృప. ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతూ మరి యొక్క కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నను దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను కూడా సంరక్షించి మరి యొక్క లోకములోని మానవులందరి యొక్క పాపము నుండి వారు పశ్చాత్తాపం చెంది ప్రభుని వైపు మరచుట కొరకు దేవుడు తన యొక్క మార్గమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటంటే ప్రియులారా, మనము చదువుతూ ఉన్నాము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం పలుకుతూ ఉన్నాము, మన దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఎందుకంటే మనము ఆయన యొక్క నేత్రము నుంచి బయటికి వెళ్లకుండా దేవుడు మనల్ని సదాకాలం తన యొక్క కనుల ద్వారా కాపాడేటువంటి దేవుడు మన ప్రభువు. ఈరోజు ఈ యొక్క లోకములో జీవిస్తున్న మనము కొన్ని సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఇక్కట్లతో మనం ముందు పోరాడుతూ ఉండవచ్చు, లేనిపోని కుటుంబ సమస్యలతో, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, మరి మన యొక్క జీవితంలో మనము ఉద్యోగము కోసం, వ్యాపారం కోసం, వ్యవసాయం కోసం అనేకమైనటువంటి పాటలు పడుతూ ఉండవచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. వీటన్నిటి యొక్క జీవిస్తూ ఉన్నను మనం ఆ యొక్క ప్రభుని మరవకుండా
ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నట్లయితే వీటన్నిటికీ కూడా పరిష్కారము మన యొక్క యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏమిటంటే ప్రియులారా, మన దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన మనము ఈ యొక్క లోకములో జీవించినను మరణించినను మనము దేవుని కోసమే బ్రతకాలి అని పౌలు గారి యొక్క వాంఛ. అందుకే ఆయన రోమాపత్రిక 14:8 పలుకుతూ ఉన్నాడు, నేను జీవించినను మరణించినను ఆ యొక్క దేవుని ఆరాధిస్తాను, దేవుని స్తుతిస్తాను, ఆ యొక్క దేవుని కోసం ఆ యొక్క జీవితాన్ని అంకితము చేస్తానని పలికి ఆయన జీవించినటువంటి వ్యక్తి. అందుచేతనే ఆయన దేవుని యొక్క వాక్యాన్ని నీవు బోధించవద్దు అని ఆ యొక్క యూదులందరూ కూడా ఆయన అడ్డుకున్నప్పుడు, ఆయన చెరసాల్లో బంధిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, నేను ఎట్లయినా సరే నేను ఈరోజు మరణించబోతూ ఉన్నాను అన్నా సరే, అయ్యో నేను మరణిస్తూ ఉన్నానని దుఃఖము చెందకుండా ఆ యొక్క దేవుని స్తుతించటము ఆరాధించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు అలా చేస్తున్నప్పుడు ఆ యొక్క మరణపు సంఖ్యలు మన ముందుకు వస్తూ ఉన్నను వాటిని జయింప చేయటానికి, వాటిని ఎదుర్కోవటానికి దేవుడు తన యొక్క శక్తిని, తన యొక్క దేవదూతలు మనకు రక్షణగా పంపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుచేతనే పౌలు సిలాసులను బంధిస్తూ ఉన్నప్పుడు వారిద్దరూ కూడా ఆ యొక్క చెరసాలలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా ఆ యొక్క చెరసాల సంఖ్యలు బ్రద్దలైపోయి వారిని దేవుడు విడిపింపచేసి మరలా యెరూషలేములో దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి గొప్ప అనుభూతిని దేవుడు వారికి దయచేస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా మనము సోలిపోయిన చోటనే ఉండకుండా, మనము ఆ యొక్క సోలిపోయిన సమయాన్ని, ఆ యొక్క సోలిపోయిన స్థలాన్ని, కృంగిపోయిన స్థలాన్ని, అవమానించబడినటువంటి స్థలము వద్దనే మనము దేవుని స్తుతించడము ఆరాధించడం నేర్చుకోవాలి. మనము అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ స్థలములోనే దేవుడు మనకు గొప్ప అద్భుతములను చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనమైన పలుకుతూ ఉన్నాడు, ప్రభువు మనందరి పట్ల దయను చూపువాడు. ఆయన మనందరి పట్ల దయను చూపి మనల్ని సదాకాలము తన యొక్క కరుణను మనకు చూపి మన యొక్క వ్యాధి బాధల నుంచి ఆయన మనల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటే మన దేవుడు మనందరి మీద కరుణను చూపి మన యొక్క వ్యాధుల నుంచి ఆయన మనకు స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆయన మన యొక్క వ్యాధి బాధల నుంచి మనల్ని గుణపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు ఆయనతో మమేకమై జీవించమని, ఆ యొక్క ప్రభునితో కలిసి జీవించమని, ఆ యొక్క ప్రభుని యొక్క మార్గంలో నడవమని పిలుస్తూ ఉన్నాడు. కారణము ఆయన దయగలిగిన వాడు. ఆయన దయగలిగిన వాడు కనుకనే ఆయన నీ కోసం నా కోసం సిలువలో రక్తము కార్చి ఈ యొక్క లోకాన్ని పాపము నుంచి, సైతాను శక్తుల నుంచి విడిపించి మనల్ని దేవుని యొక్క బిడ్డలుగా, స్వతంత్రులుగా మారుస్తూ ఉన్నాడు. పాపములో, పాపపు ఊపిలో చిక్కి మరణిస్తున్న బిడ్డలుగా జీవిస్తున్న ఈ యొక్క లోకాన్ని తన యొక్క రక్తం ఇచ్చి, తన యొక్క ప్రాణం ఇచ్చి, తాను త్యాగ బలి అర్పణముగా మారి ఈ యొక్క లోకాన్ని పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. అందుచేతన ప్రియులారా, మళ్ళా ప్రభు పలుకుతూ ఉన్నాడు, నిర్గమాకాండ 33వ అధ్యాయం 19వ వచనం పలుకుతూ ఉన్నాడు, తన యొక్క ప్రజలను ఆయన సదాకాలము ఓదార్చు దేవుడు మన దేవుడు. నీవు ఈరోజు కుటుంబము సమస్య వచ్చినది నీవు ఏడుస్తున్నట్లయితే ప్రభుని నీవున్న ఇంటి స్థలమునే నీ యొక్క ఆలయముగా మార్చి నీ యొక్క హృదయాన్ని పౌలు పలుకుతూ ఉన్నాడు. 1 కొరింథీ 3:16 ప్రకారము మన యొక్క శరీరమును దేవుని యొక్క ఆలయములు అని పలికినటువంటి ఆ యొక్క వాక్కును మన యొక్క జీవితంలో స్వీకరించుకొని మన యొక్క హృదయాన్నే దేవుని యొక్క ఆలయముగా మార్చి మన యొక్క కష్ట సమయాలలో, మన యొక్క కన్నీటి కారుస్తున్న సమయంలో మనము దేవుని ప్రార్థిస్తున్నట్లయితే మన మీద మనకు ఓదార్పును దయచేసినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇక లోకంలోని బిడ్డలందరూ కూడా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బాధలను ఎట్లయినా జయించాలి, ఆ యొక్క బాధలను మనము జయించుకొని బాధ నుంచి సంతోషాన్ని, శాంతిని పొందుకోని ఆశపడుతున్న మనకు ఆ యొక్క ఆశ నెరవేరినట్లు చేసేది మన యొక్క క్రీస్తు భగవానుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటూ ఉన్నాడు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో, పర్వతములు గతించినను, ఈ యొక్క లోకములోని కొండలు కోణలు గతించిపోయినను, ఈ యొక్క లోకములోనటువంటి సర్వలోకము గతించిపోయిన ప్రభుని యొక్క వాక్కు
ఆ యొక్క ప్రభుని యొక్క కరుణ మన మీద నుంచి జారిపోదు. ఇక లోకంలోని పర్వతములన్నీ కూడా కరిగిపోవచ్చు. మనం జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతం చూస్తున్నట్లయితే ఎండ ఎక్కువైతే ఆ యొక్క మంచు కరిగిపోతూ ఉండొచ్చు. కానీ ప్రభుని కృప మన నుండి ఎల్లప్పుడూ కూడా జారిపోయేటువంటిది కానే కాదు. ఆ యొక్క ప్రభుని కృప సదాకాలము నీకు నాకు తోడుగా ఉంటూ ఉన్నది. ఆ యొక్క ప్రభుని యొక్క కృపలో మనము సదాకాలము ఎదగాలి, నడవాలి, జీవించాలి. అందుచేతనే కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. కీర్తన 86:15లో కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభువా నీవు నాకు జాలి చూపకపోతే నేను ఎట్లా జీవిస్తానయ్యా? నీ కృప నాకు లేనట్లయితే నేను జీవించలేను. కారణం ఏమిటంటే నీవు జాలి కలిగిన వాడువు, కృపామయుడవు, నీవు దయ కలిగిన వాడువు కనుక నీవు సమానవంతుడవు, సమాధానము దయచేసిన గొప్ప దేవుడవు, నీవు విశ్వసనీయుడవు అని కీర్తనాకారుడు ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను పాపము చేసి అవిశ్వాసులుగా ప్రభుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి మన యొక్క సొంత మార్గాన్ని ఎంచుకోవచ్చు. కానీ ప్రభు మన మీద తన యొక్క విశ్వసనీయతను కోల్పోయినట్లు చేయడు. మనము దేవుని యొక్క దరికి రాకుండా ఆయన యొక్క కృపను గుర్తించకుండా ఇది నా వల్లే సాధ్యమనేది, నా తెలివితేటల వల్ల, నా పలుకుబడి ద్వారా, నా శక్తి ద్వారా మాత్రమే నేను ఇంత గొప్పగా ఎదిగాను అని అనేక మంది విర్రవీగుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనము కనుక దేవుని యొక్క కృపలో జీవించకుండా ఉన్నట్లయితే మన యొక్క జీవితము విచ్చలవిడితనముగా మారిపోతూ ఉంటుంది. మనము దేవుని యొక్క సమాధానాన్ని పొందుకోకుండా జీవిస్తున్నట్లయితే మన యొక్క జీవితము అయోమయంగా మారిపోతూ ఉంటుంది. మనము దేవుని యొక్క దయను పొందుకోకుండా ఉన్నట్లయితే మన యొక్క జీవితము ఘోరమైనటువంటి ప్రమాదములతో, ఘోరమైనటువంటి స్థితిగతులతో మనము జీవిస్తూ ఉంటాం. అందుచేత మన దేవుడు దయ కలిగిన వాడు, కృపామయుడు, సమాధానకర్త, విశ్వసనీయుడు అని కీర్తన 86లో కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను కూడా యాకోబు గారు పలుకుతూ ఉన్నట్లు యాకోబు 5:11లో ప్రభువు ఎంతో జాలి కనికరము కలిగిన వాడని ఆయన పలుకుతూ ఉన్నాడు. మరి ఎంతో జాలి కనికరము కలిగినటువంటి ఆ యొక్క ప్రభుని ఈరోజు నీవు నేను కూడా మనసారా స్తుతిస్తున్నట్లయితే, ఆరాధిస్తున్నట్లయితే ఆ యొక్క దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తూ ఉంటాడు. నిన్ను నన్ను కూడా సదాకాలము తన యొక్క జాలిని మనకు చూపి మనల్ని సదాకాలము ఆయన తన యొక్క పరస్పర ప్రేమతో మనల్ని పోషించేటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. అందుకోసమే పౌలు గారు అంటూ ఉన్నారు, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనం పలుకుతూ ఉన్నాడు, ఆయన మన యొక్క బలహీనతలను గూర్చి సానుభూతి చెందేవాడు. మనము బలహీనములో ఉంటూ ఉన్నప్పుడు మన యొక్క బలహీనతను చూచి అయ్యో నువ్వు బలహీనంగా ఉన్నావని నిన్ను ఇంకా బలహీనంగా చేయువాడు కాదు. మన యొక్క బలహీనము నుంచి మనము బలవంతులుగా మారుతూ ఆ యొక్క ప్రభుని యొక్క రక్షణను పొందుకోవడానికి కృపను చూపేటువంటి దేవుడు నా దేవుడు. అందుచేత ఈరోజు నీవు నేను కూడా స్తుతించి ఆరాధిద్దాం, ఆ యొక్క దేవుని గణపరుద్దాం. ఆ యొక్క దేవుడు కాపరి లేనిటువంటి గొర్రె పిల్లలు ఏ విధంగా చెల్లాచెదరైపోతూ ఉంటాయో, నీవు నేను కూడా దేవుని యొక్క కృపను పొందుకోకుండా ఉన్నట్లయితే ఇక లోకంలో చెల్లాచెదలుగా మారిపోయి దేవుని యొక్క కృపను పొందుకోకుండా మనము జీవిస్తూ ఉంటాం. అందుకోసమే మార్కు శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనం పలుకుతూ ఉన్నాడు, కాపరి లేనటువంటి గొర్రెలపై దేవుడు కనికరము చూపాడు. అదే మాదిరిగా ఈరోజు నీవు నేను కూడా మనందరి మీద కనికరము చూపి మనల్ని చిన్న గొర్రె పిల్ల వలె ఆయన ప్రతిదినము సంరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు. మనము చిన్న గొర్రె పిల్లల వలె ఆ యొక్క దేవుడు మనల్ని ఈ యొక్క లోకములో శోధనలు, సైతాను శక్తులు, మంత్రతంత్రములు అనేటువంటి ఈ యొక్క లోకపు శక్తులకు మనం బలిగా మారిపోకుండా ఆ యొక్క దేవుడు మనల్ని చిన్న గొర్రెల వలె కాపాడుతూ ఆయన ఒక కాపరిగా మనందరికీ కూడా మేపరిగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అటువంటి దేవుని మనము మనసారా స్తుతించి చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అనేటువంటి పాట ద్వారా ఆ యొక్క దేవుని మనము స్తుతించి ఆరాధించి ఆ యొక్క దేవుని యొక్క పవిత్రమైనటువంటి నామాన్ని కీర్తించినటువంటి బిడ్డలుగా మనం మారుదాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అనే దేవుడు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. తన యొక్క మందలో బిడ్డలుగా జీవించమని, తన యొక్క కనికరములో, జాలిలో, దయలో
మనము ఒదుగుతూ నిరంతరము కూడా ఆ యొక్క దేవుని ఆరాధించి ఆయన యొక్క మార్గంలో నడిచిన బిడ్డలుగా జీవించమని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. అందుచేత ప్రియులారా, ఒకసారి మనమందరం కూడా మన యొక్క 2 చేతులను పైకెత్తి ఆ యొక్క దేవుని స్తుతించి ఈ యొక్క పాట ద్వారా గణపరుద్దాం. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా Say
మంచి కాపరి ఆదరణకర్త నీకే స్తోత్రం మహిమకు పాత్రుడు మందరిక బాబా శివాయ స్తోత్రం 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 అతిశయం చెయ్యవాడు అద్భుతం చెయ్యవాడు ఆలోచనకర్త నీకే స్తోత్రం స్తోత్రం ఉన్నవాడ రానున్నవాడా మహిమకు పాత్రుడైన నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా మోకరించి మనం ఉన్న చోట్లలోనే మోకరించి మన యొక్క విన్నపములన్నిటి కోసం ఆ యొక్క దేవుని స్తుతించి ఆ యొక్క దేవునికి మొరపెట్టి ప్రార్థిద్దాం. మన యొక్క కుటుంబ అవస్థల కోసం, మన యొక్క జీవితంలో మనం పొందుకున్న ఆ యొక్క గాయములు, దెబ్బలు, అవమానములు, ఆటంకములు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నిటినీ కూడా ప్రభునికి సమర్పించి మన యొక్క జీవితము నూతనీకరింప చేయమని ఈరోజు మొదలుకొని మనము దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా మారేటువంటి జీవితాన్ని మనకు దయచేయమని ప్రార్థిద్దాం. మన యొక్క కుటుంబాల కోసం, కుటుంబంలో తల్లిదండ్రుల కోసం, భార్యాభర్తల కోసం, బిడ్డల కోసం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ కోసం, ప్రతి ఒక్కరి కోసం, వృద్ధుల కోసం, చిన్నారి బిడ్డల కోసం ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. ఈ క్షణంలో మనం ప్రార్థిస్తూ ఉండగా ఎవరెవరైతే ఈ యొక్క ఆరాధన చూస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారందరి యొక్క కుటుంబాలు కూడా బలపరచును గాక. వారందరి యొక్క కుటుంబాలు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందును గాక. కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పెద్దలు, వృద్ధులు, పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా పొందుకుందరు గాక. ఈరోజు మనం ప్రార్థిస్తూ ఉండగా ప్రత్యేక విధంగా ఈ యొక్క ప్రపంచమంతా కూడా కరోనా వ్యాధితో బాధపడుతూ అతలాకుతలం అవుతూ ఉండగా దేవుని యొక్క దయా కృప ప్రపంచంలో అన్ని దేశముల మీద ప్రత్యేక విధంగా మన యొక్క భారతదేశం మీద, మన యొక్క రాష్ట్రాల మీద వచ్చునుగాక. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండునుగాక. ఈ యొక్క వ్యాధి నుంచి మనల్ని బయటపడిచే ఈ యొక్క వ్యాధి మనకు సోకకుండా ఆయన మనల్ని కాపాడుగాక. ఈ యొక్క వ్యాధిని ఈ యొక్క దేశంలో పరిపూర్ణముగా నాశనము చేయునుగాక. ఈ యొక్క ప్రపంచంలో నాశనము చేయునుగాక. ఈ యొక్క దేవుని యొక్క కృపతో మనము జీవించుముగాక. అనేక విధంగా ఈరోజు మంగళవారం నాడు పునీత్ అంతోని వారిని మనము ధ్యానిస్తూ ఆయన యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుతూ ఉండగా అంతోని వారి యొక్క భక్తులందరి కోసం మనం ప్రార్థిద్దాం. ఈ యొక్క ఆలయానికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి కుమారుని, కుమార్తెను దేవుని యొక్క దీవెనలు వారందరి మీదకి వచ్చినట్లు ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు కలిగినట్లు, వారు సదాకాలము దేవుని యొక్క మార్గంలో నడిచినట్లు, వారు పోషింపబడినట్లు, వారు దేవుని యొక్క అభిషేకానికి పాత్రులుగా మారినట్లు ప్రార్థిద్దాం. దేవుడు వారందరినీ కూడా దీవించునుగాక, వారందరినీ కూడా సంరక్షించునుగాక, వారికి బంగారు భవిష్యత్తును అనుగ్రహింపచేయునుగాక. ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం ఈ యొక్క ఆలయం చుట్టూ కూడా దేవుడు తన యొక్క దేవదూతల రక్షణ కంచెగా మార్చి ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, లోకపు శక్తులు ఈ యొక్క ఆలయం లోపలికి అవతరించకుండా దేవుడు తన యొక్క కంచె ద్వారా ఈ యొక్క ఆలయంలో వచ్చే ప్రతి బిడ్డ కూడా శాంతి, సమాధానము, ఆరోగ్యమును, అభిషేకమును, అభివృద్ధిని, దేవుని యొక్క దీవెనలు పరిపూర్ణముగా సంపూర్తిగా పొందుకుందునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రత్యేక విధంగా ఎవరెవరైతే ఈరోజు మొదలు దివ్య బలి పూజ ద్వారా మనందరి ప్రార్థనా సహాయాన్ని అడిగి ఉన్నారు వారందరి కోసం ప్రార్థిద్దాం. వారందరి యొక్క విన్నపములన్నీ కూడా నెరవేరినట్లు, వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొందుకున్నట్లు, వారందరి యొక్క జీవితంలో వారి యొక్క కోరికలు దేవుని యొక్క చిత్తానుసారంగా నెరవేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువకుల కోసము ఎవరైతే ఈ రోజుల్లో యువతి యువకులు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వారి యొక్క సొంత తెలివితేటలతో, శక్తితో, బలముతో, విజ్ఞానముతో జీవించాలని ఆశపడుతూ ఉన్నారు వారందరికీ కూడా దైవ ప్రీతి కలిగినట్లు, వారందరూ కూడా దైవ భక్తితో ప్రభుని మీద భారమును మోపి ముందుకు సాగినట్లు ప్రార్థిద్దాం. ప్రత్యేక విధంగా ఈ యొక్క పరిశుద్ధాత్మ సభ కోసము, ఈ యొక్క సభలో పనిచేస్తున్న గురువుల కోసము, సభాధిపతులు ఫాదర్ క్రీస్తురాజు గారి కోసము, మరి మా యొక్క సభలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని పునీత్ అంతోని వారి యొక్క కుటుంబ సభ్యులను, మా యొక్క పరిశుద్ధాత్మ సభ సభ్యులను, ప్రతి బిడ్డను కూడా ప్రతి పేరు పేరున దీవించి ఆశీర్వదించి మనమందరం కూడా ఏకస్వరముతో ఆ యొక్క దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించుము. ఈ క్షణంలో
గర్భము ఫలించ చేయడం కోసం, భార్యాభర్తల యొక్క ఐక్యమత్య కోసము, కుటుంబంలో బిడ్డల యొక్క భవిష్యత్తు కోసము, మీ యొక్క ఉద్యోగ జీవితం కోసం, వ్యాపార జీవితం కోసం, వ్యవసాయ జీవితం కోసం, మీరు చేయే ప్రతి పని కోసం మీరు యొక్క స్వరమును విప్పి దేవునితో ప్రార్థించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నత దేవా, మహిమ కలిగిన దేవా, అద్భుత శక్తి చేయు దేవా, ఆశ్చర్యపరచు దేవ సేవ నీకే స్తోత్రం. మా యొక్క విన్నపములు ఆలకించుము, మా యొక్క అవస్థతలు తీర్చుము. మా అందరిపై నీ యొక్క దయా, జాలి, కనికరము, విశ్వసనీయత సదాకాలం ఉన్నట్లు దీవించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. బారా 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 నానాషియో, శ్రీకారా బారా నానాషియో, అస్తికారా బారా నాషియో. పరిశుద్ధ దేవా నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పరిశుద్ధ సమయంలో మనందరి యొక్క విన్నపములు ప్రభునికి అర్పించి మరొక మారు మనందరి యొక్క కుటుంబాలను దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు తన యొక్క కృపా, జాలి, కనికరము, తన యొక్క విశ్వసనీయత, సమాధానము, శాంతి మన యొక్క కుటుంబాలపై, మన యొక్క జీవితాలపై సదాకాలం ఉన్నట్లు ఎవరెవరైతే ఈ క్షణములో పిల్లలు లేక గర్భ ఫలింపు కోసం ప్రార్థిస్తూ వేదన పడుతూ ఉన్నారో వారి కోసం ప్రార్థిద్దాం. దేవుడు వారందరి మీద కనికరము చూపి వారికి గర్భాన్ని ఫలింపచేసి వారికి పిల్లలు కలుగునట్లు వారిని దేవుడు దీవించమని ప్రార్థిద్దాం. అదే విధముగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలతో కుటుంబ జీవితం విచ్చలవిడితనముగా మరి నాశనమైపోతున్న కుటుంబాలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని వారందరినీ కూడా ప్రభుని యొక్క పాద సన్నిధిలో అర్పించి ప్రార్థిద్దాం. వారి యొక్క కుటుంబాలు బలపరిచి దేవుని యొక్క ఐక్యతముతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క కృపతో వారు జీవించినట్లు ప్రార్థిద్దాం. ఈ క్షణంలో ప్రత్యేక విధంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థిద్దాం. మన యొక్క హృదయాల్లో ఉన్న ఆశలు అన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చమని, మనకున్న ప్రతి ఒక్క తలంపును కూడా దేవుడు దీవించమని, మనకున్న ప్రతి ఒక్క అవసరతను తీర్చమని, ఆయన మనకు ఆదరణకర్తగా, ఆయన మనకు సంరక్షకునిగా, పోషకునిగా, మనం నడిపించేటువంటి దేవునిగా, మన యొక్క జీవనోపాధిగా మార్చమని ఈ క్షణంలో ఆ యొక్క దేవుని స్తుతించి ఆరాధించుకుంటూ మన యొక్క విన్నపములన్నింటి కూడా మన యొక్క యేసయ్య నేర్పించినటువంటి పరలోక ప్రార్థన ద్వారా జపించి పొందుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటి అనుగ్రహింపుము, మా యొక్క అపరాధ వారిని మేము మన్నించున్నట్లు మా అపరాధములను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపని కీడును రక్షించుము. అందరం కూడా మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదం సాగమందు శిరమును వంచుడి వినయము తోడా నీ మాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రస్వరింప గోతమునిందు పాదము బంధం పంచేత్రియము గ్రహించగల్గు విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునాథు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును.
శిరములను ఉంచి ఈ పరిశుద్ధ సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతుంది. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ సదాకాలము దీవించి కరుణించి కాపాడునుగాక. ఆమేన్. నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీ వసించగ సాగెదా నీవెనుదిరుగా హల్లెలూయా 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 హల్లెలూయా